బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ చూపిస్తున్నారు కానీ ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 15 మెగాపిక్సెల్ ఒకటే కెమెరా లభిస్తుంది. ఇంకోటి డెప్త్ సెన్సార్ కోసం 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అదంతా యూజ్ఫుల్ అయితే కాదు. థర్డ్ వన్ డమ్మీ కెమెరా అయితే లభిస్తుంది. ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లో ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరండి, మీరు చూసిన టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే రెడ్మీ 15. ఈ మొబైల్ చూసుకుని మాత్రం అమెజాన్ లో మనకి ఆగస్టు 19 తారీఖు అయితే లాంచ్ అవుతుంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అలాగే మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు రెడ్మీ 15 గురించి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకుంటే బెటరా లేదా తీసుకోకపోతే మనకు చాలా బెటర్ అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే డిజైన్ చూసుకుని మాత్రం ఇంప్రూవ్ చేశారు అనుకుంటే మాత్రం డిజైన్ అయితే ఇంప్రూవ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉందో మొత్తం ప్లాస్టిక్ బ్రిక్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ ప్రొడక్షన్ కూడా మనకు కొర్నింగ్ ప్రొడక్షన్ అయితే లభించే అవకాశం ఉంది. వీళ్ళు డిజైన్ లో కొంచెం ఇంప్రూవ్ అయితే కాలేదు. అదే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది, ఓల్డ్ డిజైన్. దట్ డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే తెలిపేవాడి. క్లారిటీ వచ్చింది అనుకుంటాను డిజైన్ మీద కూడా. అలాగే డిజైన్ విషయం పక్కా పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం రెడ్మీ 15 లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ప్రైస్ కూడా ఎంత వరకు ఉంది, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. జనరల్ యూజింగ్ కి, మల్టీ టాస్కింగ్ కి, చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఈ ప్రోసెసర్ అయితే చాలా వర్తబుల్ గా సూట్ అవుతుంది. ఈ ప్రోసెసర్ మీద ఎక్కువ గేమ్స్ అయితే హోప్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే మనకి ప్రోసెసర్ క్లాక్ స్పీడ్ చూసుకుని మాత్రం 2.3 GHz మీద క్లాక్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మనకి బీజిఎంఐ గేమ్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఫ్రీ ఫైర్ అయితే మనకు ఒక 60 FPS అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. విత్ మనకి అది కూడా 3 నుంచి 4 hours అయితే గేమ్స్ కంటిన్యూగా ఆడితే మాత్రం మీకు అది కూడా ల్యాగ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే గేమర్స్ ఉన్నారో. ఇది గేమింగ్ కోసం అయితే డిజైన్ చేసిన మొబైల్ అయితే కాదు. ఓన్లీ జనరల్ యూజింగ్ కి, డైలీ టాస్కింగ్ కి, చిన్న మల్టీ టాస్కింగ్ అయితే ఈ ప్రోసెసర్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. విత్ మనకు మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్కువనే చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రోసెసర్ మీద కూడా మీకు చిన్న క్లారిటీ వచ్చిందని కూడా ఎవరైతే జనరల్ యూజింగ్ కి ఒక బేసిక్ మొబైల్ తీసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ వాళ్ళకి చాలా వర్తబుల్ గా అనిపిస్తుంది. అలాగే డిజైన్ పరంగా అయినా మనకి ప్రోసెసర్ పరంగా చూసుకుని మాత్రం ఇంప్రూవ్ చేశారు అనుకుంటే మాత్రం ఎక్కడ ఇంప్రూవ్ అయితే కనిపిస్తలేదు. ప్రోసెసర్ లో కొంచెం మనకి రీసెంట్ గా మనకి రెడ్మీ 14 అలాగే రెడ్మీ 13 లో చూసుకుని మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 4 Gen 3 ప్రోసెసర్ ఉన్నాయి. కాకపోతే ప్రోసెసర్ లో వీళ్ళు ఈసారి మనకు కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి స్నాప్డ్రాగన్ నుంచి మనకి 6 Gen 3 ప్రోసెసర్ ఉంది కాబట్టి ఇది కొంచెం చిన్న లిటిల్ బిట్ ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ ప్రోసెసర్ లో ఒక ప్రైస్ క్వాలిటీ కూడా చూసుకుందాం. మనకు వీడియోలో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది తప్పకుండా వచ్చేస్తుంది. ఈ ప్రోసెసర్ తగ్గట్టు ప్రైస్ అయితే అస్సలు పెట్టలేదు కాబట్టి మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు, thumbnail ని అలా ఎందుకు పెట్టండి అనేది కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తాయి కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీకు ప్రోసెసర్ మీద చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కొంచెం పెద్ద డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మనకి ఐపీఎస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది AMOLED డిస్ప్లే కాదు, ఎల్సీడీ డిస్ప్లే కాదు, ఐపీఎస్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి క్లారిటీ అంతే ఉండదని చెప్పుకోవచ్చు. దీనికి కలర్స్ క్లారిటీ చూసుకున్న మాత్రం 16 million వరకు అయితే కలర్స్ అయితే లభించే అవకాశం ఉందంటే క్లారిటీ అయితే అంత బెటర్ ఉండే అవకాశం లేదు. బ్రైట్నెస్ కూడా మనకి ఒక 800 nits అయితే బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే రీఫ్రెష్ రేట్ చూసుకునే మాత్రం 144 రీఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మల్టీ టాస్కింగ్ లో మనకి రీఫ్రెష్ రేటింగ్ అనేది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 144 రీఫ్రెష్ రేట్ కాబట్టి మనకి ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ప్రోసెసర్ లో కానీ మనకి డిస్ప్లే ఎక్కడ ల్యాగ్ ఉండే అవకాశం లేదు కాబట్టి కొంచెం ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు నాకు రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. డిస్ప్లేలో మనకి డాల్మీ అట్మాస్ అలాగే మనకి డాల్మీ విజన్ అలాగే మనకి హెచ్డి సపోర్టివ్ అయితే ఏవి సపోర్ట్ చేయవు. ఓన్లీ న్యాచురల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే చూసుకుంటే. ఇది డిస్ప్లే ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే మాత్రం కొర్నింగ్ ప్రొడక్షన్ అయితే లభించే అవకాశం ఉంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కింద పట్ట డ్యామేజెస్ అని కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది కొర్నింగ్ ప్రొడక్షన్ అనుకుంటే. ఓవరాల్ గా మీకు డిస్ప్లే మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. నన్ను మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ రేట్లు ఈ డిస్ప్లే కూడా వర్తబుల్ అయితే నాకు అనిపించలేదు. ఈ డిస్ప్లే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ ఉంటుంది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ చూపిస్తున్నారు కాబట్టి అందులో మనకి పనికొచ్చే కెమెరా అయితే మాత్రం మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది కూడా మనకి డ్యూయల్ ఏ కెమెరా అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకుని మాత్రం 50 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం అది కూడా మనకి ఏఐలో కొంచెం ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. అందుకే మనకి 50 మెగాపిక్సెల్ విత్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా రెండు యూజ్ చేసుకుని మనకి ఏ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఏ ఫీచర్స్ కూడా అంత ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ ఒక జెమినీ విత్ మనకి ఏజర్ ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఏ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏ కెమెరాస్ అయితే మనకి ఏ ఫీచర్స్ కెమెరాస్ అన్ని బెటర్ క్వాలిటీ అయితే ఉంటాయని చెప్పుకోండి. ఎందుకంటే మనకి ఇందులో కెమెరాస్ కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అని చెప్తున్నారు కాబట్టి ఇందులో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అది కూడా లేదు. ఓన్లీ ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 60 FPS లో కూడా కాదు ఫ్రెండ్స్, మనకి 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏదైతే మెయిన్ కెమెరా ఉందో ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. అలాగే ఇందులో మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా లభిస్తుంది. ఇది కూడా మనకి 8 మెగాపిక్సెల్ కాబట్టి మనకి
ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ కెమెరాస్ కూడా నాకు మైనస్ అనిపించినాయి. వీళ్ళు పెట్టే ప్రైస్ చూసుకున్న మాత్రం వీళ్ళు ప్రైస్ చూసుకున్న మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రైస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ కి తగ్గట్టు అయితే ఫెస్టికేషన్ అయితే నాకు వర్తబుల్ అనిపించలేదు. ఈసారి మనకి Redmi 15 ఏమైందో తెలియదు మాత్రం. ఫీచర్స్ పరంగా చూసుకుని మాత్రం బేసిక్ ఫీచర్స్ లభిస్తున్నాయి. ప్రైస్ చూసుకుని మాత్రం కొంచెం హెవీగా పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ప్రైస్ క్లారిటీ కూడా వచ్చేస్తుంది కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఓవరాల్ గా నాకు కెమెరాస్ విత్ డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ మూడు అయితే నాకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. బేసిక్ యూజింగ్ జనరల్ యూజింగ్ అయితే ఇవి కొంచెం బెటర్ గా సూట్ అవుతాయి. కాకపోతే ప్రైస్ దగ్గర వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే మాత్రం ఇవి కొంచెం బెటర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మీకు ఈ మూడింటి మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే దీని బ్యాటరీ పరంగా చూసుకుని మాత్రం ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన బ్యాటరీ చూసుకుని మాత్రం 7,000 mAh బ్యాటరీ లభిస్తుంది. మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ అయితే మనకి 18 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటరీ పరంగా చూసుకుని మాత్రం ఇది కొంచెం ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. 7,000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత హెవీగా యూజ్ చేసిన మనకు మినిమం బ్యాటరీ బ్యాకప్ అనేది 2 days వరకు వచ్చే అవకాశం ఉంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా ఒక 2 hours వరకు అయితే టైం అనేది తీసుకుంటే ఇది మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మనకి వైర్లెస్ కాదు, మనకి ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఒక కేబుల్ పెట్టి ఇంకో మొబైల్ కి కేబుల్ పెట్టి ఇందులో ఉన్న బ్యాటరీ అనేది వేరే మొబైల్ కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది 18 వాట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇంకో మొబైల్ కి మనకి ఛార్జింగ్ చేయాలనుకున్నా కూడా ఒక 3 hours వరకు అయితే టైం అనేది తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ మొబైల్ లో నచ్చిన విషయం ఏదైతే ఉందనుకున్నా బ్యాటరీ చెప్పుకోవచ్చు. 7,000 mAh బ్యాటరీ కాబట్టి చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం వర్తబుల్ అనిపించింది బ్యాటరీ పరంగా చూసుకుంటే. నాకు ఇది ఈ మొబైల్ Redmi 15 గురించి చూసుకుంటే మాత్రం నాకు బ్యాటరీ ఒకటే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు Redmi 15 గురించి ఒక స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మిగతా స్పెసిఫికేషన్ అలాగే దీని ప్రైస్ ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఏదైతే మనం స్టార్టింగ్ లో అనుకున్నామో 6GB RAM 128GB విత్ మెమరీ కార్డ్ బేస్ మోడల్ అయితే లభిస్తుంది. హై మోడల్ చూసుకున్న మాత్రం 8GB నుంచి 12GB వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ర్యామ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టిన బేసిక్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని ఇది కొంచెం వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ పరంగా చూసుకుని మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే HyperOS 2.1 లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుని మాత్రం ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. మేబీ 2+3 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే IP రేటింగ్ పరంగా చూసుకుని మాత్రం IP64 రేటింగ్ అయితే లభిస్తుంది. వాటర్ ప్రూఫ్ కాదు, మనకి డస్ట్ ప్రూఫ్ అయితే కాదు, ఓన్లీ రేటింగ్ ఉందంటే రేటింగ్ ఉంది అంతే. అలాగే మనకి ఇంకా ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే NFC విత్ IR బ్లాస్టర్ 3.5mm జాక్ ఈ మూడైతే ఇందులో ఉంటున్నాయి కాబట్టి ఇవి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ Redmi 15 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇక దీని ప్రైస్ మీదకి వెళ్ళిపోతే మాత్రం ప్రైస్ ఏదైతే మనకు బేస్ మోడల్ ఉందో 6GB RAM 128GB మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మనకి ఎంత లేదని 18,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 18,000 లో దీన్ని తీసుకోవచ్చు అని అడుగుతా మాత్రం దీని జోలికి వెళ్ళేపోదు. ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం. ఎందుకంటే ఇదే ప్రైస్ లో చూసుకుంటే మాత్రం చాలా మొబైల్స్ అయితే మనకి రీసెంట్ గా మనకి Vivo T4R అనేది కూడా లాంచ్ అయితే చెప్పుకోవచ్చు. అది ఎగ్జాక్ట్ గా కార్డ్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 18,000 అయితే లాంచ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఇది దీనికన్నా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఫీచర్స్ అయినా పర్ఫార్మెన్స్ అయినా చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఇందులో మనకి బేసిక్ ఫీచర్స్ అయితే పెట్టారు కానీ ప్రైస్ అనేది చాలా హెవీగా పెట్టారు. ఈ ప్రైస్ అయితే నాకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఓవరాల్ గా మనకి ప్రైస్ చూసుకున్నాం మాత్రం ఒక 14,000 ఒక 15,000 పెట్టినా కూడా కొంచెం బేసిక్ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఒక 14,000 15,000 లాంచ్ చేస్తే మాత్రం ఇది కొంచెం వర్తబుల్ అనిపించే అవకాశం ఉంది Redmi 15 అయితే. ఓవరాల్ గా దీని ప్రైస్ అనేది బేస్ మోడల్ మనకి 18,000 పెడితే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి ఫ్రెండ్స్. మీకు 18,000 అందులో అంత బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేసేలారు, అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఉండలేదు. కాబట్టి ఇది నా సజెషన్ అని చెప్పుకోవచ్చు. ఈ Redmi 15 గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ప్రైస్ పరంగా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు Redmi 15 గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా క్లారిటీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే మరొక మొబైల్ మరొక విషయం గురించి మన కొత్త క్లారిటీతో మళ్ళీ వచ్చేస్తాం. కాబట్టి బాయ్.